9 అవుతుంది. పిల్లలు అయితే గార్డెన్ నిద్రలున్నారు ఫ్రెండ్స్. ఇక మా అమ్మగారు ఏం చేస్తారో చూద్దాం. చపాతీ అమ్మ నమస్తే. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్సో గుడ్ నైట్. వీడియో చూసే వరకు కూడా గుడ్ నైట్, ఇప్పుడు కూడా గుడ్ నైట్. 9 అవుతుంది. పాపకి 4కే స్కూల్ 4:30కి వెళ్ళిపోతుంది. ఇక ఎంత మార్నింగ్ లేస్తే అంత తొందరగా ఆకలి అవుతుంది కదా, నిజమే కదా? అంతే అంతే. ఎంత మార్నింగ్ లేస్తే అంత తొందరగా ఆకలి అవుతుంది కదా, బిడ్డకి అప్పుడు పోతే ఎట్లా అని ఇక చపాతీ చేసి పెడుతున్నా. ఓ రోజు మ్యాగీ, ఓ రోజు చపాతీ, ఓ రోజు బ్రెడ్ పాలు, ఏదన్నా ఇక పాలలు వేసుకొని తినిపోతుంది. ఇక అంత మార్నింగ్ చేయాలంటే కాదు కదా అని చెప్పేసి ఎక్కువ మటుకైతే చపాతీ చేస్తున్నా. రోజు నైట్లా చేసి పెడితే ఇక పొద్దుగల పాలలు వేసుకొని ఆమె తింటారా, పాలలు వేసి తినిపిస్తే బలిమీటికి ఏమవుతుంది, పోతున్నా అదే బాధ. ఆ జడలేసే వరకే లేట్ అవుతుంది. స్నానం చేసి వచ్చే వరకు ఆమె ఫ్రెష్ అప్ అయ్యే వరకే ½ అవుతుంది. 4కు లేస్తుంది. ఇక 4:30 కల్లా మొత్తం రెడీ కావాలి. ఎన్ని గంటలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి 4:40కి వెళ్తాం. 4:45 వరకు 10 మినిట్స్ ముందుగానే ఉండాలి. 10-15 మినిట్స్. బయట స్కూల్ ఆల్రెడీ ఇప్పటికి హాలిడేస్ ఇచ్చేసారు తెలుసా? 10th పిల్లలకు అందరికీ హాలిడేస్ వచ్చినట్టు ఇంట్లో చదువుకోమని. ఆ స్కూల్ మాత్రం ఇయ్యలేదు. ఏమో స్ట్రిక్ట్ అంటే ఘోరమైన స్ట్రిక్ట్ చేస్తుందా మేడము. మరి ఎందుకో వాళ్ళ పర్సంటేజ్ కోసమో నాకైతే అర్థమైతలేదు. అందరు పేరెంట్స్ అయితే చదువుకోమని ఫోర్స్ చేస్తారు తప్ప నేనైతే వద్దనే అంటున్నాను. అంత ఇబ్బంది అవుతుంది, టైర్డ్ అవుతుంది బాడీ. అవి ఎట్లా పడుకున్నాడు, ఏటికే పడుకున్నాడు బిడ్డ. ఇక వాళ్ళు ఇప్పుడు కష్టపడితే జీవితాంతం కదా, ఇది జీవితంలో తొలిమెట్టు కదా. ఇక అందుకే అని అనిపిస్తుంది నాకు కూడా. ఇక అంత మార్నింగ్ లేవాలంటే కూడా నాకు మస్తు బద్ధకం అవుతుంది. ఇక అయినా కూడా లేవాలి ఆమె కోసం అని లేచి గేటుకి తాళం వేసి కింద ఊకి నీళ్ళు చల్లి ఆమె దూరొచ్చి ఊకి నీళ్ళు చల్లి మళ్ళీ పైన పడుకుంటున్నాం. అప్పుడైతే మార్నింగ్ టైంలో ఎండాకాలంలో ఎట్లుంటుంది అంటే మార్నింగ్ టైంలో జర చలి పెడుతుంది అమ్మ. 2-3 నుంచి ఇక కొంచెం చలి పెడుతుంది, చలి స్టార్ట్ అవుతుంది. జర చల్లగా ఉంటుంది. ఇప్పుడు జర హీట్ కనిపిస్తుంది, మార్నింగ్ చల్లగా కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు నిద్ర పడుతుంది. అయినా కూడా లేస్తుంది పాపం. ఆమె రోజు బాధ పెడతలేదు నన్ను. అయితే పొద్దుగల నాకు 5:30 కాల్ వచ్చింది. నేనే కట్ చేసినావా? కట్ చేసినా నేను మళ్ళీసారి కాల్ వస్తే నేను లావాటి వెళ్దామని చెప్పి 6 గంటలకు బరాబర్ పోదామని చెప్పి 6 నిమిషాలు ఉండే. 44 అయింది. 5:44 అయితే ఇంకొక 6 నిమిషాలు ఉంది అని చెప్పి 6 గంటలకు మరీ అలారం పెట్టుకొని పడుకున్నా. ఇక పడుకొని లేచి ఈరోజు వాటర్ రావాలి పంపించిన. ఇక వాడికి ఒక్కడికే కదా రెడీ చేసేదని ఇక 6 వరకు లేవలే. ఇక 6:30 అయింది. నువ్వు మళ్ళా ఫోన్ చేసినప్పుడు గప్పులు లేచిన. ఇక లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి ఇక ఇంట్లో పని మళ్ళీ అవి పిల్లలు వాళ్ళు ఎంత పెద్దగా అయితే ఇబ్బంది ఉండదు, పెద్దగా అయితే ఇబ్బంది ఉండదు అంటారు. అసలు పెద్దగా అయితే ఇబ్బంది ఎందుకు ఉండదు, వాళ్ళు ఏం చేసుకుంటారు. అసలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు నన్ను అడిగితే చిన్నప్పుడు లెక్కనే కాదనిపిస్తుంది. అసలు చిన్నప్పుడు వచ్చింది అండి పెట్టాలి, వాళ్ళు అడిగిందల్లా పెట్టాలి, వాళ్ళు ఏది అడుగుతా చేసి పెట్టాలి, వాళ్ళకి అన్ని విధాల. అప్పుడు ఏది లేదు, పాలు వంట పెడితే సపరేట్గా వంది. కానీ వరుణ్ తోటి ఇబ్బంది అయింది, స్థిరమ్మ 2 పిల్లలతో ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. వాళ్ళు అసలు పాలేళ్ళు. ఆమె ఎంత పుట్టిందమ్మా? కిరణారనా? ఎప్పుడు ఇబ్బంది అప్పుడే అనుకో. ఆమె కిరణార పుట్టింది, వీడు 2 కిలోల పావు పుట్టింది. ఇద్దరితో అయితే వాస్తవానికి మా జీవితంలో మా వయసుకు మేము పడనంత కష్టపడ్డాము. అయితే ఇదే కావచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం ముక్కుకు శివుడి గారినట్టు ఉంటాయి ఫ్రెండ్స్ బాధలు అనేటివి. ముక్కుకు శివుడి గారుడు బంద్ కాదు, మనిషికి బాధలు అనేటివి బంద్ కాదు. ఇవి అలవాటు చేసుకోవాలి తప్ప అవి తక్కువైతే అని చెప్పి ఏనాడు అనుకోవద్దు. చిన్నప్పుడు చిన్న బాధలు, పెద్దప్పుడు పెద్ద బాధలు. ఇవి పెరిగినా కొద్ది ఇంత పెద్దగా అవుతాం కాబట్టి ఇక అవి బాధ్యతలు బరువులు సట్టిన పెద్దగా అవుతాయి కాబట్టి అప్పుడు ఇక గంతే ఉంటాయి. దేని దానికే ఉంటుంది. ఎప్పటి టెన్షన్లు అప్పుడే, ఎప్పటి బాధలు అప్పుడే. ఇక మనిషి ఏనాడు సుఖంగా ఉన్నాడు అని చెప్పి మానవ జీవితంలో అయితే ఉండదు. ఇక మాకైతే ఎక్స్పెషల్ ఇక ఎట్లా అంటే మేము మాది వెరైటీ పోరాటం మాది. ఇక మాకు జర సపోర్టర్లు లేరు కాబట్టి జర ఇక అన్నిటికీ గట్లా చేతి కాల్చుకుంటాను ఈ టైం. మన పిల్లలకు మనకు బరువా? ఎవరైనా కష్టపడాల్సిందే. తల్లిదండ్రులు పిల్లలతో బాధలే ఉంటాయి. కానీ పొద్దుటి నుంచి పొద్దుక్కడ దాకా అదే పని ఫ్రెండ్స్, వేరే పనే ఉండదు. చేసుడు ఇటు చేసుడు అడి చేసుడు వీళ్ళు ఇది కావాలంటారు, వాళ్ళు అది కావాలంటారు. ఒకటి తినరు. లాస్ట్కి వచ్చేవారు నేను ఇబ్బంది పెట్టబడుతుంది. ఆమెకేం సుఖం ఉంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు 2 మాటలు అట్లా అనాలి ఫ్రెండ్స్, లేకపోతే గరం అవుతుంది అన్నట్టు. ఎందుకంటే పని అయితే ఓవర్ అవుతుంది. వేసేసి వచ్చినాము. నాకు వద్దమ్మా. లేదు నువ్వు తిను.
తింటే అన్నం లేనట్టుందా? అన్నం లేదు, చపాతి. అది చికెన్ ఉంది కదమ్మా, చికెన్లో తినేసి పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టిన. వెరీ గుడ్. మార్నింగ్ లేచి ఫ్యాన్ అయ్యి పిల్లలు వేస్తారా ఎట్లా పడుతుంది? పాట వేయాలి, ఇంతేనేమో ఇంతేనేమో. అదేదో మామిడి మోహన్ ఇంకా సాంగ్స్ ఫుల్ ఫేమస్ అవుతున్నాయి కదా. నువ్వు ఒక పాట వాడు బ్యాగ్ అసలు చెక్ చేసి లేదు. వాడు హోంవర్క్ ఏందో, వాడు ఏదో ప్రోగ్రెస్ సిగ్నేచర్ చేయాలి, చేయలే. మెడల్ నొప్పి అవుతున్నాయి బాగా. ఓకే బాయ్ చెప్పు మరి. గుడ్ నైట్ చెప్పు. బాయ్. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టుమారో ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసి లైక్ చేయకుంటే ఎట్లా పోతారు చెప్పురు? ఎట్లా ఇష్టం కొద్ది అయితే చూస్తారు వీడియో రాగానే. మరి చూసినప్పుడు ఒక లైక్ అయితే కొట్టాలి కదా. ఒక అట్లుంటుంది చూడు. బాయ్. అమ్మాయి గారండి నమస్కారం. నమస్కారం. ఏమైంది, మెడలు తిరుగుతలేవా? ఎడకో కట్టున్నది కదా. చాయ్ పెట్టావా? 3:30కే లేచి చపాతీలలో తినిపోగా తిన్నది, పాలు పోసి పెట్టిన. అడ్వాన్స్ హ్యాపీ గోల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేచి ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి కింద ప్లేస్ కావాలి కాబట్టి వాళ్ళని లేవట్టేసిన. టైం వచ్చేసి 5:55 అవుతుంది, ఇంకా 6 కూడా కాదు. స్నానం చేసేసి దిగుతాము. నేను తడిగొట్టాలి కంపని. ఇక మళ్ళా ఎవరు వచ్చి పడుకుంటుంటే డల్గా అనిపిస్తుంది బాగా. అందుకని పడుకోవద్దని ఫిక్స్ అయిపోయింది. బాసల్లో వేస్ట్ బాగుండేది మనకి బిర్యానీ. ఏం కూర అమ్మా ఇవాళ? గంగవాయిల్ కూర టమాటా. గంగవాయిల్ కూర టమాటా. నేను తింటినటవా? తినకు. ఓకే 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 తినకు, అది నువ్వు ఇష్టం కదా. ఎక్కువ గరం అయ్యేది కానీ గరం కాలేకపోతున్నావు కదా, కెమెరా ఉందని. నేను తినగలుగుతానా అని చెప్పండి. తినంటానా అంటే ఊక పప్పులు చారులు ఏం చేస్తాం, తినాలి. అయిందా మరి? నాకు లేట్ అవుతుందమ్మా, కొంచెం అంత తిని వెళ్తా.